ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ వాదించింది. ఎన్నికల ప్రచారం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు, న్యాయపరమైన హక్కు కూడా కాదని ఈడీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఏ రాజకీయ నాయకుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు లేవని అఫిడవిట్లో పేర్కొంది. గతంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమన్లు తప్పించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఈ తరహా పద్ధతిని అనుసరించారని ఈడీ గుర్తు చేసింది. ఒకవేళ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే అది చట్టవిరుద్ధమని చెప్పింది. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఎన్నికల ముసుగును అడ్డం పెట్టుకుని మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నిస్తారని తన అఫిడవిట్లో ఈడీ ఆరోపించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు కేజ్రీవాల్ బెయిల్ పై బయటే ఉంటారు. జూన్ 2న తిరిగి కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ ఫలితాల రోజు అంటే జూన్ 4న ఆయన జైల్లో ఉంటారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ వాదించింది. ఎన్నికల ప్రచారం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు, న్యాయపరమైన హక్కు కూడా కాదని ఈడీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఏ రాజకీయ నాయకుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దాఖలాలు లేవని అఫిడవిట్లో పేర్కొంది. గతంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమన్లు తప్పించుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఈ తరహా పద్ధతిని అనుసరించారని ఈడీ గుర్తు చేసింది. ఒకవేళ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే అది చట్టవిరుద్ధమని చెప్పింది. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఎన్నికల ముసుగును అడ్డం పెట్టుకుని మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నిస్తారని తన అఫిడవిట్లో ఈడీ ఆరోపించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు కేజ్రీవాల్ బెయిల్ పై బయటే ఉంటారు. జూన్ 2న తిరిగి కేజ్రీవాల్ లొంగిపోవాల్సి ఉంటుంది. కౌంటింగ్ ఫలితాల రోజు అంటే జూన్ 4న ఆయన జైల్లో ఉంటారు.